శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరాం. ఈ అహం సత్య బోధకుల స్వామి యొక్క జన్మదినోత్సవ సందర్భముగా ఇచ్చినటువంటి ఉపన్యాసాలు మనం చదువుకుంటున్నాం. ఇది 23వ సంవత్సరంలో ఇచ్చినటువంటి కంటిన్యూ అవుతుంది. మానవునకు ఈ విశ్వము బంగారు కప్పుగా ఉన్నది. ఇది హెడ్డింగ్. చిత్ అనే సూక్ష్మ స్వరూపము కూడా ఉంటున్నది. ఇదే అవేర్నెస్. దీనికి ప్రక్కన శక్తి అని ఉంటున్నది. ఈ సచ్చిత్ ఆనందములకు ఒకటి అంతర్భావము, రెండవది బహిర్భావము. సత్ బీయింగ్ అండ్ బికమింగ్. చిత్ అనే చిత్ శక్తి అనగా తెలుసుకోవటం. చిత్ అనే చిత్ శక్తి అనగా తెలుసుకోవటం, అనుభవించటం. ఎలా తెలుసుకోవడం, అనుభవించడాన్ని ఒక పోలికగా చెప్తున్నారు. మనకి కరెంట్ బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ అనేది లవ్, ప్రేమ. దీని నుండి వచ్చిన ప్రకాశమే డిలైట్మెంట్. బల్బు లేకపోతే ప్రకాశం లేదు. ప్రకాశం లేకపోతే బల్బును ఎవరు విశ్వసించరు. కనుక ఒకటి బహిర్ముఖము, రెండవది అంతర్ముఖము. దీనిని పురస్కరించుకునియే మానవత్వం లోపల దివ్యత్వం అనగా దైవత్వం. దివ్యత్వమే దైవత్వం. మానవత్వం లోపల దైవత్వం ఉంటున్నదని వేదాంతము ప్రకటిస్తూ వచ్చింది. స్థూల సూక్ష్మ కారణ స్వరూపములైన దైవత్వము అనేక రూపములో ఉంటుండి జగత్తును ప్రకాశిస్తున్నాడు. ఒకటి నిమిత్త కారణము, ఒకటి ఉపాదాన కారణము లోగడ కూడా వచ్చినాయి. నిమిత్తమే లేకపోతే ఉపాదాన కారణం ఉండదు. ఉపాదాన కారణము లేక నిమిత్తము ఏమాత్రము రాణించదు. కనుక ఈ ఉపాదాన నిమిత్త కారణములు రెండు కూడా ఒకదానికొకటి అన్యోన్య ఆత్మీయములైనటువంటివి. దీనికి ఉదాహరణగా ఇంద్రియముల యొక్క ఆనందము క్షణభంగురము. ఆకలి వేస్తుంది, ఎంతసేపు ఉంటుంది? అదేదో తినే వరకు ఆకలి ఉంటుంది. ఏదో కొన్ని పదార్థములు పొట్టకు చేర్చిన తక్షణమే మరలా ఆకలి తీరుతుంది. ఆకలి తీరినప్పుడు ఆనందం అనుభవిస్తాడు. ఎంతవరకు? 2-3 గంటల వరకు మాత్రమే. తిరిగి ఆకలి వేస్తుంది. మరలా తిరిగి మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఇది క్షణభంగురమైనటువంటి ఆనందం, శాశ్వతమైనది కాదు. ఇట్టి అశాశ్వతమైన ఆనందాన్ని మనం కోరటం కూడా సరి అయినది కాదు. ఎంత మధురమైనప్పటికీ కొంతకాలమునకు అది వెగటుగా ఉంటుంది. చకోర పక్షులు వెన్నెలను ఆశిస్తూ అనేక విధములుగా కాచుకొని ఉంటాయి. అమృతమును ఆరగిస్తూ 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 అమృతమైన చేదు కావచ్చు, కానీ బ్రహ్మానందము మాత్రము విసుగు పుట్టేది కాదు. ఇది స్వస్థానము, బ్రహ్మానందం. మానవుడు ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై అనేక రకములుగా మార్పు చెందుతూ ఉంటాడు. ఒక బంగారు కప్పునకు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగములు అతికించబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, వైఢూర్య రాళ్లతోనో పొదగబడిందే అని తాను మాత్రం ఆ కప్పులో నీళ్ళల్లో ఉండి అది ఆనందించదు. ఈ కప్పు విలువైనది చాలా. దానికి అతికించబడిన రాళ్ళు కూడా అంతే చాలా విలువైనవి. మరి అందులో ఉంచబడిన చేపకు ఆనందం లేకపోవడంలో కారణం ఏమిటి? జలము లేదు. అది బట్టి కప్పులో వేశాడు. అన్నం ఖరీదైనటువంటి కప్పులో చేపను వేశాడు. దానికి ఏమీ ఆనందం లేదు. ఎందుకంటే జలము లేదు అందులో. తన స్వస్థానం ఏమిటంటే చేపకి జలము. ఈ చేపకు జలము చిక్కినప్పుడే ఆనందం లభిస్తుంది. కానీ తన స్వస్థానమైన జలం లేకుండా ఎంత విలువైన పదార్థము లభించినప్పటికీ ఆనందము లభించదు. ఆ మాదిరిగానే మానవునకు ఈ విశ్వము బంగారు కప్పుగా ఉంటున్నది. సంతోషము, ఆనందము, సౌఖ్యము, సుఖము ఇలాంటి విలువైన అనుభవములనే రాళ్లతో కూడి ఉంటున్నది ఇది. కనుక ఇది బంగారు కప్పు వంటిదన్నమాట ఈ లోకం. విషయానందం. విషయానందం అనేది తాత్కాలికం. శాశ్వతమైనది బ్రహ్మానందం.
మనం ఆశించే సర్వ ఆశలు కూడాను ఈ విశ్వములో ఉంటున్నాయి. కానీ మానవుడు ఎందుకు ఆనందించలేకపోతున్నాడు? మరి ఈ ఆనందం కూడా శాశ్వతంగా ఉండటం లేదే. కారణం ఏమిటంటే తన స్వస్థానమైన బ్రహ్మానంద నిమిత్తమై తాను పరితపిస్తున్నాడు. ఈ విషయానందము తాత్కాలికమైనటువంటి ఆనందమే క్షణభంగురమైనది. ఎంతకాలమైనా క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండటం సరైనటువంటి లక్షణం కాదు. ఎన్ని యాత్రలు చేసినప్పటికీ తిరిగి తన స్వస్థానము చేరే లక్ష్యము ప్రతి వ్యక్తి యందు ఉంటుంది. ఎక్కడెక్కడికో యాత్రలకు వెళ్తూ ఉంటాం, కానీ చివరికి ఇంటి వద్దకు రావాలనేటువంటి కోరికతో ఉంటాం. దీనిని పురస్కరించుకుని త్యాగరాజు ఒక గీతం చెప్పాట. పక్షులెల్ల చెట్లు వెదకు రీతి పోలి పుట్టగానే పట్టుకొన్న నీ పదములు నన్ను బ్రోవరా అని చెప్పాట. పక్షులు చెట్లు వెతికినట్టుగా అట్లాగే మనము అక్కడనే భగవంతుని యొక్క పాదములను పట్టుకోవాలట. భాగవతము కూడా అదే చెప్పిందిట. ఎచ్చట పుట్టిన అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. మనకు జగత్తులో అనేక ప్రవాహములు కనిపిస్తున్నాయి. ఈ ప్రవాహములన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? సముద్రం నుంచి పుట్టాయి. కానీ తిరిగి సముద్రమును చేరటానికి ఎన్ని విధములైన బాధలు అనుభవిస్తున్నాయి. తమ స్వస్థానము తిరిగి చేరటమే ఈ నదుల యొక్క లక్ష్యం. అదేవిధంగా మానవ జీవితం ప్రవాహము బ్రహ్మానంద స్థానము నుండి ఆవిర్భవించింది కనుక ఈ బ్రహ్మానందం అనే స్వస్థానమును చేరే వరకు కూడా మనకు ఏనాటికి విశ్రాంతి లభించదు. కనుక మనము బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు అనుభవించే అనుభూతులు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అత్యవసరం. ఇంకా విద్యానందం అని ఒకటి ఉన్నది. విద్యానందము యొక్క విషయం మీకు తెలిసిందే. విద్య, శిల్ప, సంగీత, సాహిత్య, నాట్య ఇలాంటి విద్యలన్నీ క్షణభంగురముగా ఆనందాన్ని కలిగిస్తాయి, చేకూరుస్తాయి. శాశ్వత ఆనందమును మాత్రము ఇవి ఇవ్వలేవు. దీని ద్వారా నువ్వు అనుభవించలేవు. త్యాగరాజు సంగీత సాహిత్యములలో ఎంతగానో తన్మయుడవుతూ వచ్చాడు. అయినప్పటికీ అతనికి శాశ్వతమైన ఆనందము లభించట్లేదే అని పరితపిస్తూ వచ్చాట. కనుక ఈ విద్యలన్నీ క్షణభంగురమైనవే. ఇవన్నీ అవిద్యల యొక్క సంతతి. ఈ విద్యానందము కూడాను శాశ్వతమైనది కాదు. అయితే ఈ విద్యానందమును బ్రహ్మ యొక్క స్వరూపముగా మనము అనుభవించడం అత్యవసరం. మనము లోకములో అనుభవించే సమస్త సుఖములు కూడాను ఆనందమును అనుభవింపజేస్తున్నాయని భ్రమపడుతున్నాము. ఇవి అనుభవింపజేస్తున్నాయి, కానీ శాశ్వత ఆనందమును అందించడం లేదు. వ్యక్తిగా జీవుడుగాను సమిష్టి చూడ ఈశ్వరుండగు. వ్యక్తిగా జీవుడగు సమిష్టి చూడ ఈశ్వరుండగు. రెండును నశ్వరములే, కారణము వెతికిన కానరాదు. నిర్గుణానంద బ్రహ్మయే నిలిచి ఉండు. వ్యక్తిగా జీవుడగును సమిష్టి చూడ ఈశ్వరుండగు. రెండును నశ్వరములే, వెష్టి సమిష్టి కూడా, కారణము వెతికిన కానరాదు. నిర్గుణానంద బ్రహ్మయే నిలిచి ఉండు. ఇలాంటి జగత్తులో ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకైనా చవి చూడటానికి ప్రయత్నించాలి. దైవం అంటే ఎక్కడో ప్రత్యేకంగా ఉన్నాడనేటువంటి భ్రాంతిని మీరు మరిచిపోవాలి. ఎక్కడో దైవం కోసం ఎక్కడో వెతుకులాడరాదు, అది భ్రాంతి. నీవే దైవము, నీవే సచ్చిదానందము, నీవే అస్థి భాతి ప్రియం, నీవే సర్వస్వము. ఈ భ్రాంతులు ఏనాడు నీవు వదులుకుందువో అప్పుడే నీవు సర్వస్వరూపుడవుతావు. దీనికి మార్గము అని తదుపరి రేపు చదువు. దీనికి మార్గం తర్వాత సూచించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పింది మనమే, మానవుడే దైవము. అది ఎరుగుటే జ్ఞానం పొందటం, అవిద్యను పోగొట్టుకోవడం అనేది తేల్చి చెప్పినట్టే. సాయిరామ్.